ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వరుస జాబ్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి రోస్టర్ పాయింట్లను కమిషన్కు చేరాయి. దీంతో వరుస నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. అటవీ శాఖలో 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులతో పాటు త్వరలోనే అటవీ శాఖలోనే 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, ఇతర శాఖలకు చెందిన మరో 75 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రానున్నాయి. అటవీ శాఖలోని సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి మరో వారం రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 కింద మొత్తం 3 కేటగిరీలు కలిపి 11 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 4, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులు 3, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు 2 ఉన్నాయి. ఇక అగ్రికల్చరల్ ఆఫీసర్లో 10 పోస్టులు, కార్యనిర్వహణ అధికారి పోస్టులు 7, జిల్లా సైనిక అధికారి పోస్టులు 7, గ్రంథపాలకుల పోస్టులు 2, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు 1, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టులు 1. ఇతర శాఖల్లో ఇంకొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. సిలబస్ను అనుసరించి ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, ఇతర పోస్టుల భర్తీలలోనూ ఉమ్మడి పరీక్షా విధానాన్ని ఏపీపీఎస్సీ అనుసరించింది. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత ఈ పోస్టుల భర్తీ నోటిఫికేషన్కు జారీ చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు డిఫెన్స్ మెటరాలజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ DRDO, DMRL, DRDO పెయిడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కొనసాగుతున్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ జూలై 25. మొత్తం పోస్టుల సంఖ్య 20 పోస్టులు. వీటి పేరు పెయిడ్ అప్రెంటిస్. ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 6 CGPAతో ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఇంజనీరింగ్ ఆర్ సైన్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరంలో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. చివరి తేదీ జూలై 27. సెలక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టైఫండ్ ప్రతి నెల 5,000 చొప్పున 6 నెలల పాటు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు DRDO.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.